ఏ జట్టుకైనా టాప్ 3 ఆటగాళ్లు చాలా కీలకం. టీమిండియాకు బ్యాటింగ్ లో తొలి ముగ్గురు ఆటగాళ్లే ప్రధాన ఆయుధాలు. టాప్ 3లో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీనే బరిలోకి దిగుతున్నారు. టాప్ 3 ప్లేయర్లుగా ఈ ముగ్గురి కాంబినేషన్ లో టీమిండియా 29 ఇన్నింగ్స్ల్లో ఆడింది. అయితే ముగ్గురు ఒకే మ్యాచ్ లో ఫెయిల్ అయిన సందర్భాలు తక్కువే. ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ తో మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అంచనాలు అందుకోలేకపోయారు. కివీస్ పేసర్లను సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. త్వరగా వికెట్లు సమర్పించేసుకున్నారు. కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న శుభ్మన్ గిల్ సింగిల్ డిజిట్ కే అవుట్ అయ్యాడు. 7 బంతుల్లో 2 పరుగులు సాధించి పెవిలియన్ చేరాడు. 3వ ఓవర్లో 5వ బంతికి భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత టచ్ లో ఉన్నట్టే కనిపించిన రోహిత్ శర్మ కూడా పెవిలియన్ కు వెళ్లిపోయాడు. ఒక 6, ఒక 4 కొట్టిన హిట్ మ్యాన్ 17 బంతుల్లో 15 పరుగులు సాధించాక అవుట్ అయ్యాడు. దీంతో 5.1 ఓవర్లోనే ఓపెనర్ల వికెట్లను టీమిండియా కోల్పోయింది. గత మ్యాచ్ లో సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లీ కూడా క్రీజ్ లో ఎంతోసేపు నిలవలేదు. గ్లెన్ ఫిలిప్స్ అందుకున్న అద్భుత క్యాచ్ కు పెవిలియన్ చేరాడు. 14 బంతులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ 11 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 6.4 ఓవర్లోనే భారత జట్టు టాప్ 3 వికెట్లు కోల్పోయింది. అంటే సరిగ్గా 40 బంతుల్లోనే ముగ్గురు కీలక ఆటగాళ్లు పెవిలియన్ కు వెళ్లిపోయారు. అప్పటికి భారత స్కోర్ 30 పరుగులు మాత్రమే. పవర్ ప్లేను టాప్ 3 ప్లేయర్లు వినియోగించుకోలేకపోయారు. కివీస్ పేస్ బౌలర్ల ముందు నిలవలేకపోయారు. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్ తర్వాత భారత టాప్ 3 బ్యాటర్స్ త్వరగా అవుట్ అవడం ఇదే తొలిసారి. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్ లో తొలి 19 బంతుల్లోనే భారత టాప్ ఆర్డర్ ను న్యూజిలాండ్ కుప్పకూల్చింది. మళ్లీ అదే జట్టు ఇప్పుడు 40 బంతుల్లోనే భారత టాప్ 3 ప్లేయర్ల పనిపట్టింది. రోహిత్, గిల్, కోహ్లీ కాంబినేషన్ లోని టాప్ ఆర్డర్ 10 ఓవర్ల లోపే పెవిలియన్ చేరడం ఇది రెండోసారి. 2023లో ఈడెన్ లో శ్రీలంకతో మ్యాచ్ లోనూ పవర్ ప్లేలో రోహిత్, గిల్, కోహ్లీ పూర్తిగా ఆడలేకపోయారు. న్యూజిలాండ్ తో గత 5 మ్యాచ్ల్లో పవర్ ప్లేలో టీమిండియా వికెట్ కు 333 పరుగులు సాధించింది. 5 మ్యాచ్ల్లో కలిపి ఒకే వికెట్ కోల్పోయింది. ఓవర్ కు 6.66 పరుగుల చొప్పున సాధించింది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లో మాత్రం పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయింది. 37 పరుగులే సాధించింది.